నేను పూర్తిగా సహకరిస్తాను. అవసరమైతే ప్రత్యేకమైన రాయితీలు ఇస్తాం. ఈరోజు రాష్ట్రంలో అక్వా కల్చర్కు ₹1.50 కరెంటు సరఫరా చేస్తున్నాం. ఇంకో పక్కన అక్వాలో రాష్ట్రంలో సాగేదానికి 50,000 కనెక్షన్లు ఇచ్చాం. దీనికోసం 803 కోట్ల రూపాయలు 24-25 సబ్సిడీ ఇస్తే ఈ సంవత్సరం 843 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నేను ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు నేను ఏ రంగాలలో అభివృద్ధి అవుతామో, ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ నేను శ్రద్ధ పెడుతున్నా. ఇంకో పక్క 1924 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఒక పీడ కళ, విధ్వంసం, ఎక్కడా పని కాలేదు. నేను అడుగుతున్నా, ఆ 10,000 తప్ప ఒక్క పైసా మీకు వచ్చిందా? ఒక్క అభివృద్ధి అయిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదంటే చేతుల పైకెత్తండి. వాళ్ళు చేసిన విధ్వంసం నాకు 23 నెలలు పట్టింది. ఆ రోజు నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురం ఆలోచించి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. మీ అందరిని ఆదుకుంటానని చెప్పాను. ఆ రోజు మేము చెప్పింది రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 సక్రమంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చాను. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 24 లక్షల మందికి ఉద్యోగాలు, విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయో దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమ ఉంది. డిఫెన్స్, డ్రోన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. మీరు ఎప్పుడూ ఆలోచించుండరు. మీ ఇంటి ముందనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితిని ఆలోచించారా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఈరోజు మత్స్యకారులందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా 78,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ ఇస్తే మీకు అదనంగా 20,000 రూపాయలు ఇచ్చి 98,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తాం. మీ ఇంటి పైన, మీ పొలం దగ్గర మీరు పెట్టుకోగలిగితే, పొలంలో అయితే ఉచితంగా 5 HP అయితే 5 కానీ ఇంకా పైన ఇస్తాం. ఇది చేసుకోగలిగితే ఇంకా ఇబ్బందే రాదు. నిన్నే చూశాను. నేను చిన్నప్పుడు ఎక్కి డ్రైవ్ చేసేవాడిని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. నిన్ననే దానికి మళ్ళా వాళ్ళు వచ్చి మన తిరుపతిలో 18 నెలల్లో బుల్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు.